కాకరకాయ ఫ్రై అయిపోయింది. కాకరకాయ మంచిగా నూనెలో ఉడికింది. ఇప్పుడు దీనిలో మనకు తగినంత కారం నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా. 2 చెంచాలు ఈ చెంచాతోటి. దీనిలో పులుసు పోస్తా కాబట్టి 3 స్పూన్లు ఉప్పు వేసుకుంటా. పులుసుకు కూడా ఉప్పు కావాలి కదా, అందుకే పులుసు కూరలలో సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎంత మంచిగా ఫ్రై అవుతుంది. కాకరకాయ పులుసు అక్క 2 రోజులున్నా 4 రోజులున్నా ఈ కూర ఖరాబ్ కాదు. ఒక్కసారి వండుకొని పెట్టుకొని 4 రోజుల దాకా తినొచ్చు. ఇప్పుడు దీనిలోనే టమాటాలు కూడా వేసేస్తా. కాకరకాయ వేసినా కదా, ఇప్పుడు టమాటాలు వేసేస్తా. వేసేసి కలపనిగా ఇట్లా వేసేసిన ఇక అంతే వదిలేసిన. ఇక మూత పెడుతున్నా కదా. ఇప్పుడు టమాటాలు ఇట్లా కొంచెం దగ్గర పడుతుంది. ఇక దగ్గర పడ్డాక కొద్దిగా అంత పులుసు పోసుకుంటా అయిపోయి కూర రెడీ. ఇక మూత తీస్తుంది. ఇప్పుడు అగ చూడు ఇంత మంచిగా ఉడుకుతుంది. టమాటా అది కాకరకాయ మంచిగా ఉడికిందా. కూర చూస్తేనే తినాలని అనిపించాలి, ఉట్టిదే తినాలనిపించాలి. ఇప్పుడు దీనిలోనే పులుసు పోస్తాను. ఇగో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకున్నా కదా. నేను టమాటా వేసినాం కాబట్టి కొంచెం పులుసు పోసుకుందా. కాకరకాయ టమాటా నేను ఇక అంతే వేసేస్తా. ఇక పులుసు కావాలంటే పులుసు యాడ్ చేసుకోవాలి. సరే కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటా. ఇప్పుడు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు వేయించుకొని, జీలకర్ర పొడి వేస్తే చాలు, మెంతుల పొడి కూడా వేసే అవసరం లేదు. కానీ ఇవన్నీ ముందే వేసేసుకున్నాం. ఇప్పుడే మనం కొంచెం ఉప్పు కరెక్ట్ ఉందా లేదా అని టేస్ట్ చేసేస్తా. కొంచెం ఉప్పు పడుతుంది. ఓకే, ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేస్తా. దగ్గరకు వచ్చేసింది మంచిగా.